హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. యాక్చువల్‌గా వచ్చేసి చాలా మందికి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలని చాలా ఉంటది. కానీ ఎలా, ఏంటి అనేసి ఎవరికీ తెలీదు. తెలుసు గానీ కన్సల్టెన్సీకెళ్తారు, ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్తారు. అలా కాకుండా ఒక్క రూపాయి గూడా పే చేయకుండా మనం రావచ్చు. నందిని అనే అమ్మాయి అలానే చేసింది. మరి ఏంటి ఈ స్టోరీ? ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాన్ ఐటీ పర్సన్స్ ఏమనుకుంటారంటే నాన్ ఐటీలో నుంచి ఐటీకి రావడానికి నా దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను ఫ్రెషర్‌గానే వెళ్ళాలి వెళ్తే అని అనుకుంటారు. లేదు. మీ నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! మీ నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్‌ని డైరెక్ట్‌గా మీరు ఐటీ ఎక్స్‌పీరియన్స్‌గా గూడా మెన్షన్ జేసుకోవచ్చు. ఎందుకంటే మీ పే స్లిప్స్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్‌లో తప్ప ఎక్కడ మీ రోల్‌కి సంబంధించినది మెన్షన్ చేసుండరు. మరి అదైనా గూడా ప్రాబ్లమే గదా అనుకుంటే అది ప్రాబ్లమ్ అవ్వదు. ఎందుకంటే సీ ఇక్కడ మీరు రెజ్యూమ్‌లో ఏది మెన్షన్ చేశారో ఫస్ట్ అదే చూస్తారు హెచ్ఆర్ వాళ్ళు. తర్వాత ఏమవుతుందంటే రిలీవింగ్ లెటర్, ఎక్స్‌పీరియన్స్ లెటర్, పే స్లిప్స్ మీరు ఎప్పుడైనా గమనించండి. మీరు బీపీఓగా గాని, కస్టమర్ సపోర్టర్‌గా గాని, లేకపోతే హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసినా గూడా ఆ రోల్ అనేది ఉండదు. ఆ రోల్ అనేసి అసలు ఆ రోల్ ఇప్పుడు టెలికాలర్‌గా వర్క్ చేస్తున్నారు. టెలికాలర్ అనేసి మెన్షనే ఉండదు. కాలింగ్ జాబ్ అన్నది మెన్షనే ఉండదు ఆ రోల్. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐటీ పర్సన్స్‌కి గూడా ఐటీ రోల్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఏదో ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేసి ఉండదు. డిఫరెంట్ రోల్స్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో, డిఫరెంట్ రోల్స్ నేమ్స్ ఉండడం వల్ల మీరిక్కడ సేఫ్ అయ్యారు. సీ నాన్ ఐటీ నుంచి ఐటీ అదే ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఐటీలోకి రావచ్చు. ఈ నందిని అనే అమ్మాయి ఏం చేసిందంటే, తను నా కొలీగ్ నాన్ ఐటీ అన్నమాట. టెలికాలర్‌గా వర్క్ చేస్తున్నింది. 12,000 అనమాట. తన స్టార్టింగ్ సాలరీ అప్పుడు 12,000 మరి ఇప్పుడెంతో తెలీదు. 12,000 నుంచి ఇప్పుడు 7 ఎల్‌పీఏ ప్యాకేజ్ క్యాప్‌జెమినీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ అయింది. రియాక్ట్ డెవలపర్. ఓకే. రియాక్ట్ డెవలపర్‌గా సెలెక్ట్ అయింది. తనేం చేసిందంటే 2 ఇయర్స్‌గా నాన్ ఐటీలో టెలికాలర్‌గా వర్క్ చేసింది. తన పాస్డ్ ఔట్ ఇయర్ 2022 అనుకుంటా. 2022 నుంచి ఇప్పటి వరకు కూడా నాన్ ఐటీలోనే వర్క్ చేసింది. తనేం చేసింది? తన పీఎఫ్ అమౌంట్ ఎవరైనా చూసేది ఫేకా, రియలా అనేసి పీఎఫ్ అండ్ టీడీఎస్, ఫార్మ్ 16 ఇవన్నీ చెక్ చేస్తారు. అంతే తప్ప మీ రోల్స్ ఇవన్నీ ఏమి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో చెక్ చేయరు. ఇవి చెక్ చేస్తారు మెయిన్‌గా. సో, తనేం చేసింది? ఈ నాన్ ఐటీని మొత్తం ఐటీ ఫీల్డ్ లాగా పెట్టింది. ఫస్ట్ రెజ్యూమేలో నాకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రియాక్ట్ మీద ఉంది అనేసి మెన్షన్ చేసింది. తన ప్రాజెక్ట్స్ ఏ కంపెనీలో అయినా మీరు గమనిస్తే నాన్ ఐటీ ఉంటుంది, ఐటీ ఉంటుంది అండ్ ఇది గూడా ఉంటుంది. ఏంటి? ఫినాన్స్ కూడా ఉంటుంది. సో, మీరేం జేయొచ్చు? అక్కడ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసుంటాయి. అదే ప్రాజెక్ట్స్‌కి ఒక సైట్ అనేది కావాలి గదా! ఆ ప్రాజెక్ట్స్ అయినా బిల్డ్ అయింది ఒక వెబ్‌సైట్ త్రూనే గదా! సో, ఆ వెబ్‌సైట్ త్రూ మీరు రియాక్ట్ కావచ్చు. లేకపోతే ఏదో ఒకటి మెన్షన్ జేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ జేసి మీరు డిస్క్రిప్షన్‌లో నేను ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. ఈ స్కిల్స్ మీద వర్క్ చేశాను అని మీరు మెన్షన్ జేశారే అనుకో, ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ సరిపోతది. ఆ ప్రాజెక్ట్స్‌కి. తను గూడా అంతే. తన రెజ్యూమ్ మొత్తం రియాక్ట్ మీద పెట్టేసింది. రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ మీద పెట్టేసింది. పెట్టేసి కంపెనీస్‌కి అటెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. కంపెనీస్ గూడా ఏ కంపెనీస్ అటెండ్ అయిందంటే ఎంఎన్‌సీస్‌ని టార్గెట్ చేసింది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీలో ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇన్ డెప్త్ అడుగుతారు. అదే ఎంఎన్‌సీలో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే అంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ అడగరు గాబట్టి, అది కూడా రియాక్ట్ కాబట్టి, రియాక్ట్ మీద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు, ఏంటి అనేసి తను నేర్చుకునిందనమాట. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు, ఏంటి అనేసి తను నేర్చుకొని, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏదో అనుకోద్దు. యూట్యూబ్‌లో నార్మల్‌గా ప్రాజెక్ట్స్ చేస్తా ఉంటారు గదా! సేమ్ అంతే మేము గూడా చేసేది. ఇంకేం డిఫరెంట్‌గా ఏముండదు. తను అలా యూట్యూబ్ చూసే ప్రాజెక్ట్స్ నేర్చుకుంది. యూట్యూబ్ చూసే రియాక్ట్ నేర్చుకునింది. జావా స్క్రిప్ట్ నేర్చుకుంది. నేర్చుకొని ఈరోజు క్యాప్‌జెమినీలో రీసెంట్‌గానే బిఫోర్ 1 వీక్ 12,000 ఎక్కడ 7 ఎల్‌పీఏ ప్యాకేజ్. 7 ఎల్‌పీఏ ప్యాకేజ్‌తో సెలెక్ట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వలేదు. నాన్ ఐటీ అని ఎక్కడ తెలియలేదు. జాబ్‌లో జాయిన్ అయింది. హ్యాపీగా వర్క్ చేసుకుంటుంది. సో, నాకు 1 వీక్ బిఫోర్ నాకు తెలిసింది. తనకెప్పుడు జాబ్ వచ్చిందో మరి తెలీదు. నాకైతే 1 వీక్ బిఫోర్ తెలిసింది. సో, తను నాన్ ఐటీ నుంచి ఐటీలోకి జాయిన్ అయ్యారు. నందిని. మీరు గూడా అంతే. మీరు గూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని రోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ డెవలపర్ రోల్, యూఐ యూఎక్స్ రోల్స్ అనేసి, డిజైనర్ రోల్స్. నాకెక్కువ కోడింగ్ రాదు. నేను భయపడతాను లోపలికెళ్తే ఒకవేళ ఐటీ ఫీల్డ్‌లోకెళ్తే అంటే, మీరు ఇవి నేర్చుకోండి. ఫస్ట్ యూఐ డెవలపర్‌గా కానీ, యూఎక్స్ డెవలపర్‌గా గాని ఇలా డిజైనర్ సైడ్ రండి. వాటికి కూడా మంచి ఫ్యూచరే ఉంది. అండ్ వాటికి కూడా మంచి ప్యాకేజెసే వస్తాయన్నమాట. డిజైనర్స్, యూజర్ ఇంటర్‌ఫేసెస్ అన్నమాట. సో, దాని మీద వెళ్ళండి. ఐటీ సైడ్. లేకపోతే రియాక్ట్ గాని, యాంగులర్ గాని నేర్చుకోండి. తొందరగా ఐటీ ఫీల్డ్‌లోకొచ్చేస్తారు. అదే ఎక్స్‌పీరియన్స్ పెట్టి. సీ మీ ఎక్స్‌పీరియన్స్ అనేది
ఆ నాన్ ఐటీ అని ఎక్కడ తెలియదు అసలు. మీ అంతటా మీరే చెప్పుకుంటారు. నేను బీపీఓ అనేసి, నేను ఇలా టెలికాలర్‌గా వర్క్ చేశాననేసి, నేను హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్ వర్క్ చేస్తున్నానని మీ అంతటా మీరు చెప్పుకుంటారు. ఎక్కడో 90% 100%లో 10% అదే రోల్స్ మీద మెన్షన్ చేసుంటారు తప్ప 90% ఉండదు. ఓకే. 90% పీపుల్ హ్యాపీగా ఐటీలోకి రావచ్చు. అది కూడా సింగిల్ రూపీ పే చేయకుండా సోషల్ మీడియా యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి మీరు ఏ రోల్ సైడ్ రావాలనుకుంటున్నారో అటు సైడ్ వచ్చేయొచ్చు. ఇలా మీరు మీ నాన్ ఐటీ ఫీల్డ్‌ని మొత్తం ఇలా ఎక్స్‌పీరియన్స్‌ని మెన్షన్ చేసుకోవచ్చు. అమ్మాయి ఎంత 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుందంట. 6 మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్ ఎండ్‌కి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చుకుంది తను. ఫ్రంట్ ఎండ్ యూఐ, యూఎక్స్ డెవలపర్‌కి కావాల్సిన స్కిల్స్ లైక్ ఫిగ్మా అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకునింది. ఎందుకంటే ఫిగ్మా చూసే మనము క్రియేట్ చేస్తాం పేజెస్. కాబట్టి ఫిగ్మా అవన్నీ నేర్చుకునింది. తర్వాత జీరా అంటే ఏంటి? అసలు అజూర్ అంటే ఏంటి? మనం స్ప్రింట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ రియల్ టైమ్ ఎక్స్‌పోజర్‌లో నేర్చుకునింది. నేర్చుకున్న తర్వాత రియల్ టైమ్‌లో మన అదే ఆఫీస్‌లో ప్రాజెక్ట్స్ ఏమున్నాయనేసి చూసుకునింది. ఆమె హెల్త్ కేర్‌లో వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ అంటే టూల్స్ ఉంటాయి గదా! వాళ్ళకి. సైట్స్ ఉంటాయి. వీటిలో కోడ్ చెక్ చేయాలి అనేసి. అదే సైట్ నేమ్స్ తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ రూపంలో మెన్షన్ చేసింది. తర్వాత రియాక్ట్ స్కిల్స్ ఐ యూజ్డ్ అనేసి డిఫరెంట్ స్కిల్స్ మెన్షన్ చేసింది. రియాక్ట్ డాట్ డామ్, రెడెక్స్ ఇలాంటివన్నీ మెన్షన్ చేసింది. మెన్షన్ చేసి ఇప్ డిఫరెంట్ కంపెనీస్‌కి మొత్తం ఎంఎన్‌సి కంపెనీస్‌కి అటెండ్ అయింది. ఎంఎన్‌సి కంపెనీస్‌లో 3 కంపెనీస్ ఏమో రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ కంపెనీ క్యాప్‌జెమినీలో సెలెక్ట్ అయింది. ఇలా తను క్లారిటీగా, ప్లాన్డ్‌గా మూవ్ అయింది కాబట్టి 6 మంత్స్‌లోనే 2 ఇయర్స్ తర్వాత తను చేంజ్ చేసుకునింది. 2 ఇయర్స్ తర్వాత నాన్ ఐటీ నుంచి ఐటీలోకొచ్చింది. మీరు కూడా ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ మీరు 2024 పాస్డ్ ఔట్ ఇయర్. 1 ఇయర్ అయిపోయింది. జాబ్ రాలేదు. 2025 అయిపోతే మీకు 1 ఇయర్ అయిపోతది. జాబ్ రాలేదు. అప్పుడు మీరేం చేస్తారంటే, అలానే ఖాళీగా ఉండకుండా పార్ట్ టైమ్ ఇలా ఇలా టెలికాలర్ జాబ్స్ కానీ ఇట్లా వాటిలలో పార్ట్ టైమ్‌గా చేసుకున్నారనుకో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీకనేది గెయిన్ అయితది. కెరీర్ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతదనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని మీరేం చేయొచ్చంటే ఐటీ ఎక్స్‌పీరియన్స్ అనేసి మెన్షన్ చేసుకొని, అదే ఎక్స్‌పీరియన్స్‌తో హై ప్యాకేజెస్ మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. నేను నాన్ ఐటీలో ఉండి, నాకు ఐటీ ఫీల్డ్ జాబ్ కావాలి కానీ నేనేం నేర్చుకోలేదు అని అట్లనే కూర్చొనుంటే మాత్రం రాదు. నాన్ ఐటీ సైడ్ చేస్తూ, ఇటు సైడ్ ప్రాక్టీస్ చేయాలి. ఇటు సైడ్ ఎళ్ళాలనుకుంటారు. సపోజ్ క్లౌడ్ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారు. స్నోఫ్లేక్ డెవలపర్. అసలు ఈ స్నోఫ్లేక్ డెవలపర్‌లో కోడ్ ఎలా ఉంటుంది? ఎలా వర్క్ చేస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలి. 6 మంత్స్ నువ్వు ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తే ఈజీగా ప్లేస్ అవుతావు. అమ్మాయి ఈరోజు ప్లేస్ అయ్యి హ్యాపీగా వర్క్ చేసుకుంటుంది. మీరు కూడా అలా వెళ్ళాలనుకుంటే మీరు కూడా ఒక 6 మంత్స్ టార్గెట్ రూట్ ప్లాన్ వేసుకోండి. నేనైతే మాక్సిమం మీకేం చూస్ చేస్తానంటే, ఇప్పుడు నాన్ ఐటీ పర్సన్స్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉన్నారనుకో, మీరేం చేయాలంటే సేమ్ ఆ అమ్మాయిలాగానే ప్రాజెక్ట్స్ చెక్ చేసుకొని అదే కంపెనీలో ప్రాజెక్ట్స్‌కి రిలేటెడ్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి కాల్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా. ఫస్ట్‌లో రిజెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ 3, 4, 5 కంపెనీస్ అయినా రిజెక్ట్ అవ్వచ్చు. రిజెక్ట్ అయినా సరే సిక్స్త్ కంపెనీ మీదే అవ్వచ్చు కదా! సో, ఇలా మీరు మెన్షన్ చేసుకొని ఐటీ ఫీల్డే అని మెన్షన్ చేసి ఎక్స్‌పీరియన్స్‌గా పెట్టుకొని అటెండ్ అవ్వండి. ఈజీగా ప్లేస్ అవుతారు. అంతకన్నా మంచిది ఏమీ ఉండదు. ఓకే. ఏదో ఐటీ జాబ్స్‌లోకెళ్ళాలంటే సాఫ్ట్‌వేర్‌లో ఇలా వర్క్ ఉంటది, అలా ఉంటదని ఏముండదు. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే వర్క్ చేయడం ఈజీనే. ఓకే. భయపడకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో, మీరు ఇలా రావచ్చు. నాన్ ఐటీ నుంచి ఐటీలోకి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. తనైతే ఇంత ఈజీగా రావడం 6 మంత్స్‌లో ఇట్స్ గ్రేట్ థింగ్. మీరు గూడా ఇలానే చేస్తే ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. ఓకే. ఇలా ఒకసారి ట్రై చేయండి. రోల్స్ కూడా నాన్ ఐటీయా, ఐటీయా అని కాకుండా రోల్స్ కూడా మీరేం చేయొచ్చంటే ఫస్ట్ ఏ రోల్స్ అనేసి వెళ్ళొచ్చు. నేను చెప్తాను కొన్ని రోల్స్. ఈ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వీటి మీద గాకుండా ఫస్ట్ వీటి మీద ట్రై చేయండి. వీటి మీద లోపలికొచ్చాక ఇంక నెక్స్ట్ చేంజ్ అవ్వండి. ఓకే. తొందరగా ప్లేస్ అయ్యి తొందరగా సెట్ అవుతారు. ఫస్ట్ ఏంటి అంటే అందులో బిగ్ కోడింగ్ ఉంటుంది. ఈ వీటిలల్లో ఏంటంటే మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ ఏఐ టూల్స్ ఉండడం వల్ల కొంచెం ఆ మేనేజింగ్ అనేది జరుగుతుంది గాబట్టి మీరు బయటకొచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. ఓకే. ఇటు సైడ్ రండి ఫస్ట్. నాన్ ఐటీస్ నుంచి ఐటీ సైడ్ రావాలంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. డెఫినిట్‌గా ప్లేస్ అవుతారు. ఓకే. మీ రోల్స్ గురించి ఎక్కడ తెలీదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసేసి మీ ఎక్స్‌పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్‌లో ఉండే రోల్స్‌కి దానికి అసలు సంబంధమే ఉండదు. ఎవ్వరు అడగరు ఫస్ట్ థింగ్. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో గూడా పీఎఫ్ గురించి అడుగుతారు. టీడీఎస్, ఫార్మ్ 16, పే స్లిప్స్ అండ్ మీ కంపెనీలో మీరు ఇంతకుముందు ఏమైనా పోలీస్ సైడ్ ఏమైనా ప్రాబ్లమాటిక్‌గా క్రియేట్ చేశారా అనేసి వాటి గురించి మెన్షన్ చేస్తారు తప్ప,
ఇంకా దేని గురించి మెన్షన్ చేయరు. సో, ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే, ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి. ఖచ్చితంగా నాన్ ఐటీ వాళ్ళు ఐటీలో ప్లేస్ అవుతారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఇలా ఫిల్ చేసుకోండి. ఓకే. ఐటీలోకి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా మంచి మంచి ప్యాకేజెస్‌తో సెటిల్ అవుతారు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అబౌట్ నాన్ ఐటీ. ఫ్రెషర్స్ కూడా ఇలా ట్రై చేయండి. గ్యాప్ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్‌కి ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాము. ఇంకా 50 సబ్స్క్రైబర్స్ వస్తే మనకు 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ హూ సపోర్టెడ్ మీ ఫ్రమ్ స్టార్టింగ్. స్టార్టింగ్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ, నా వీడియోస్‌కి లైక్స్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, ఎక్కడ నేను లాగ్ అవుతున్నాను, ఎక్కడ నేను చేంజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఖచ్చితంగా టెక్ సైడ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, నాన్ ఐటీ సైడ్, ఐటీ సైడ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైనా సరే యూటిలైజ్డ్ వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. డెఫినిట్‌గా ఇలాంటి వీడియోస్ ఇంకా మన దాంట్లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.